హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఆల్రెడీ బిఫోర్ జరిగినటువంటి 27th 28th సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ అయితే చూసాం. ఇక 29th సంబంధించినటువంటి మనం ఆల్ షిఫ్ట్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ వీడియో అనేది చూద్దాం. వీటిల్లో మనకి ఏ టాపిక్స్ వచ్చాయి, అడిషనల్గా ఏం మనం తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ షిఫ్ట్లలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ నీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏదన్నా అప్డేట్స్ వస్తే వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా అక్కడ ఇంకొక సపరేట్గా జీడీకి సంబంధించి గ్రూప్ సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అక్కడ మీకు అప్లోడ్ చేశాను పీడిఎఫ్స్ రూపంలో. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1857 తిరుగుబాటు సమయంలో సర్ హెన్రీ లారెన్స్ ఎక్కడ బ్రిటిష్ రెసిడెన్సీని రక్షించాడు? ఎక్కడ రక్షించారు అంటే లక్నోలో. ఓకేనా. సర్ హెన్రీ లారెన్స్ లక్నోలో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీలో బ్రిటిష్ యొక్క రెసిడెన్సీ కోటలా మార్చి అక్కడ ఉన్నటువంటి సైనికులను పౌరులుగా రక్షించడం అయితే జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఝాన్సీ చూస్తున్నట్లయితే ఝాన్సీలో లక్ష్మీబాయి నాయకత్వం వహించడం జరిగిందనమాట. కాన్పూర్ వచ్చేసరికి మనకి నానా సాహెబ్ తిరుగుబాటును నడిపించడం జరిగింది. ఢిల్లీకి సంబంధించి చూసుకుంటే ఢిల్లీ తిరుగుబాటుకు సంబంధించి బహదూర్ షా టూ నాయకత్వం వహించడం జరిగింది. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూస్తే 1857 తిరుగుబాటు సమయంలో లార్డ్ కన్నింగ్ భారత గవర్నర్ జనరల్గా అయితే ఉన్నారు. ఓకేనా. లక్నో తిరుగుబాటును కొలిన్ కాంబెల్ అణచివేయడం జరిగింది. కొలిన్ కాంప్బెల్ అనేవారు అణచివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సుమిత్రానందన్ పంత్కు 1968లో ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే మనకి చిదంబర్. ఓకేనా. ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అంటే చిదంబర్ అనే కావ్యానికి. ఓకేనా. 1968లో సుమిత్రానందన్ పంత్ తన చిదంబరం కావ్యం కోసం ప్రతిష్టాత్మకంగా జ్ఞానపీఠ అవార్డు అనేది పొందడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి పల్లవుల గురించి చూస్తే పల్లవ్ ఆయన రాసిన మరొక కావ్యం, కానీ దానికి జ్ఞానపీఠ అనేది రాలేదు. ఓకేనా. పల్లవ్ అనేది మరొక కావ్యం, అది కూడా ఆయన రాయడం జరిగింది, సుమిత్రానంద్ పంత్. ఓకేనా. అదేవిధంగా మనకి గుంజన్, ఈ గుంజన్ చూస్తే గుంజన్ కూడా ఆయన రచనలో ఒకటనమాట, దీనికి కూడా అవార్డు అనేది లేదు. లోకయాతన్, ఈ లోకయాతన్ సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పొందినటువంటి రచన అండి. ఓకేనా. ఇక మీకు మరొక కొన్ని పాయింట్స్ తెలియాలి ఇక్కడ నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి. హిందీలో మొదటి జ్ఞానపీఠ అవార్డు పొందిన కవి సుమిత్రానంద్ పంత్, గుర్తుపెట్టుకోండి. ఈయన్ని ప్రకృతి సుకుమార కవి అని కూడా పిలవడం జరుగుతుంది. ప్రకృతి సుకుమార అని చెప్పేసి కూడా పిలుస్తారు. అదేవిధంగా మనకి కళా ఔర్ బుడా చంద్ రచనకు 1960లో సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించడం జరిగింది. ఓకేనా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎంఎస్పి కనీస మద్దతు ధర ఎప్పుడు అమలు చేయబడింది? ఎప్పుడు అంటే మనకి 1966 నుంచి 67 మధ్యలో. ఓకేనా. ఈ సమయం చూస్తే హరిత విప్లవం సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 1966 నుంచి 67లో మొదటిసారి ఎంఎస్పి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 1960 నుంచి 61 ఇదేంటంటే ఈ సమయంలో ఇంకా ఎంఎస్పి విధానం అనేది రాలేదు. ఓకేనా. నెక్స్ట్ ఈ 70 నుంచి 71 చూస్తే మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, కానీ ఇక్కడ 70 నుంచి 71 అనేది ఇప్పటికే ఈ యొక్క 70 నుంచి 71 మధ్యలో ఆనాటికే ఎంఎస్పి అనేది అమల్లోకి అయితే వచ్చింది. ఇక 75 నుంచి 76లో అది బాగా పటిష్టంగా మారడం జరిగింది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ రాయబోయే తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మొదటిసారిగా గోధుమ పంటకు ఎంఎస్పి ప్రకటించడం జరిగింది. గోధుమ పంటకి ప్రస్తుత ప్రభుత్వం 23 పంటలకు ఎంఎస్పిని ప్రకటిస్తుంది. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా. చెరకు పంటకు ఇచ్చే ధరను ఎఫ్ఆర్పి, పెయిర్ అండ్ రిమ్యూనరేటివ్ ప్రైజ్, పెయిర్ అండ్ రిమ్యూనరేటివ్ ప్రైజ్ అంటారు. ఓకేనా. చెరకు పంటకి ఇచ్చే ధరని.
ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంఎస్పిని సిఫార్సు చేసేటటువంటి సంస్థ సిఏసిపి, ఓకేనా, అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, ఓకేనా. ప్రపంచ సంతోష నివేదిక తయారీలో ఎన్ని ముఖ కారకాలను ఉపయోగిస్తారు? ఎన్ని ముఖ కారకాలను ఉపయోగించడం జరుగుతుంది అంటే 6, ఓకేనా. ప్రపంచ సంతోష సూచిని లెక్కించడానికి జీడిపి, సామాజిక మద్దతు, ఆరోగ్యం వంటి 6 ముఖ్య అంశాలను చూస్తారనమాట, ఓకేనా. మనకి 4 ఏంటంటే 4 కారకాలు మాత్రమే కావండి, 6 అనమాట, ఓకేనా. ఇది అసంపూర్తిగా అయితే ఉంది, మొత్తం ఓవరాల్గా 6 అనమాట. మనకి ఈ నివేదికని ఎస్డిఎస్ఎన్ వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. ఎస్డిఎస్ఎన్ మన ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, ఓకేనా, ఎస్డిఎస్ఎన్ అంటే. అదేవిధంగా తలసరి జీడిపి, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్దాయం ఇందులో ముఖ్యమైనవి అనమాట, ఓకేనా. అవినీతి స్థాయి కూడా ఒక కారకంగా పరిగణించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నివేదిక ప్రచురణ అనేది 2012లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సుందర్బన్ డెల్టాను ఏ నదులు ఏర్పరుస్తాయి? మీకు నదులకు సంబంధించి మ్యాప్ రీడింగ్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇక్కడ సుందర్బన్ డెల్టా అనేది ఉంటుంది, ఓకేనా. ఇటు నుంచి గంగా, ఇటు నుంచి బ్రహ్మపుత్ర వచ్చి ఇక్కడ సుందర్బన్ డెల్టాని ఏర్పరుస్తాయి. గంగా మరియు బ్రహ్మపుత్ర, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. మనకి గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అని చెప్పేసి పిలుస్తారు, ఓకేనా, ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర నదిని అయితే బంగ్లాదేశ్లో జమున అని పిలవడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా బ్లాక్ హోల్ కృష్ణబిలం యొక్క అసలు చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేశారు అంటే 10 ఏప్రిల్ 2019 విడుదల చేయడం జరిగిందండి. ఈ 10 ఏప్రిల్ 2019 శాస్త్రవేత్తలు మేసియర్ 87 గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ చిత్రాన్ని మొదటిసారిగా విడుదలైతే చేయడం జరిగింది, ఓకేనా. 2017 10th ఏప్రిల్ 2017 కాదు, 10th ఏప్రిల్ 2019. ఇక్కడ 12 మే 2022 ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మన గెలాక్సీలోనే బ్లాక్ హోల్ చిత్రం విడుదలవ్వడం జరిగింది 2022లో, ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చిత్రాన్ని తీసినటువంటి ప్రాజెక్టు పేరు వచ్చేసరికి ఈవెంట్ ఆరిజిన్ టెలిస్కోప్ అనమాట, తీసినటువంటి ప్రాజెక్ట్ పేరు, ఓకేనా. బ్లాక్ హోల్ అనే పదాన్ని జాన్ వీలర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. కింది వారిలో బెంగాల్ గవర్నర్ జనరల్ కానివారు ఎవరు? అవును కాదు, కానివారు అనమాట. ఎవరు అంటే ఆప్షన్ సి షాదత్ ఖాన్ అనమాట. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భారతదేశపు మొదటి సివిల్ సర్వెంట్ పితామహుడిగా కార్న్వాలిస్ని పిలుస్తారు, ఓకేనా, కార్న్వాలిస్ని పిలుస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్కి 1833 చార్టర్డ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. బెంగాల్ గవర్నర్ను భారత్ గవర్నర్గా మార్చడం జరిగింది 1833 చార్టర్ చట్టం ద్వారా, ఓకేనా. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అధికారికంగా ఎప్పుడు ప్రారంభమైంది అంటే 25వ తేదీ సెప్టెంబర్ 2014 ప్రారంభమవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 25 డిసెంబర్ 2014 న్యూఢిల్లీలో 25 సెప్టెంబర్ 2014 న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లోనే దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ అక్టోబర్ 2 వచ్చేసరికి 2014 గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ అనేది ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మనకి ఆగస్టు 15, 2014లో దీని గురించి ప్రస్తావించారు. ఏంటది, మనకి స్వాతంత్ర దినోత్సవం రోజున దీని గురించి ప్రస్తావించడం జరిగింది కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఏంటంటే మేక్ ఇన్ ఇండియా గురించి అనమాట, ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి మేక్ ఇన్ ఇండియా లోగోలో ఆ చక్రంతో ఉన్నటువంటి ఒక సింహ బొమ్మ అయితే ఉంటుంది. ఏ బొమ్మ ఉంటుంది అని అడిగితే ఒక సింహపు బొమ్మ అనేది ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చటం. భారత జాతీయ ఫుట్బాల్ జట్టు చివరిసారిగా ఫిఫా ప్రపంచ కప్పు ఎప్పుడు అర్హత సాధించింది అంటే
1950లో సాధించడం జరిగింది. ఈ 1950లో బ్రెజిల్లో జరిగినటువంటి ప్రపంచ కప్‌కు భారత్ అర్హత సాధించిందండి. కానీ కొన్ని కారణాల వల్ల పాల్గొనలేకపోయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ 1948లో భారత్ ఒలింపిక్స్‌లో ఆడింది, కానీ అది ప్రపంచ కప్ అనేది సాధించలేకపోయింది. ప్రపంచ కప్ అనేది కాదు. ఓకేనా. 1962 చూసుకుంటే భారత్ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడం జరిగిందనమాట 1962లో. 1970 నాటికి భారత ప్రపంచ కప్కు అర్హత సాధించలేదు. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. భారత్ ఫుట్బాల్ జట్టును బ్లూ టైగర్స్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూ టైగర్. ఓకేనా. బ్లూ టైగర్ అని పిలుస్తారు. 1951 నుండి 1951 టు 64 వరకు కాలాన్ని, ఈ మధ్య కాలాన్ని భారత్ ఫుట్బాల్ స్వర్ణయుగంగా పరిగణిస్తారు. హిమాలయ పర్వత శ్రేణులు వెడల్పు ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉంటుంది? హిమాలయ పర్వత శ్రేణుల వెడల్పు అనేది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అంటే మనకి పశ్చిమ ప్రాంతం లేకుంటే కాశ్మీర్, ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటుందండి. పశ్చిమ ప్రాంతం లేకుంటే కాశ్మీర్ ఆర్ లడఖ్ హిమాలయ వెడల్పు అనేది సుమారు 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. తూర్పు వైపు వెళ్ళే కొద్దీ ఇది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్లో ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది. 150 కిలోమీటర్లు ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ అయితే. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. అవి ఏంటంటే హిమాలయాలు ఒక యువ ముడత పర్వతాలు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం వాటిని, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో అయితే ఉందండి. నేపాల్ హిమాలయాల్లో అయితే ఉంది. ఎవరెస్ట్ గురించి అడిగితే దాన్ని సాగర్ మాత అంటారు కూడా. నిన్న జరిగినటువంటి ఏది 28th షిఫ్ట్లో అడిగారు క్వశ్చన్. డ్రోన్ల సమూహాలను ఎదుర్కోవడానికి భారత్ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ మైక్రో మిజైల్ వ్యవస్థ పేరు ఏమిటి అంటే పేరు వచ్చేసరికి భార్గవాస్త్ర అన్నమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. భార్గవాస్త్ర అనేది డ్రోన్ సమూహాలను నాశనం చేయడానికి తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి గైడెడ్ మైక్రో మిజైల్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రజాల చూసుకుంటే ఇదేంటంటే ఇంద్రజాల అనేది ఏఐ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్. ఏఐ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట. అదేవిధంగా ఆకాష్ వచ్చేసరికి ఆకాష్ అనేది మధ్యశ్రేణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించినటువంటి ఒక క్షిపణి. ఓకేనా. ఇక త్రిశూల్ ఇది వచ్చేసరికి ఒక స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ. ఓకేనా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి ఉపయోగపడేవి. ఇది కేవలం 10 సెకండ్స్లో 64 మైక్రో మిజైల్స్ను ప్రయోగించగలదు. ఏంటది? డ్రోన్ సమూహం అని చెప్పాం కదా, స్వదేశీ మైక్రో మిజైల్ వ్యవస్థని ఇదనమాట. ఏంటి 10 సెకండ్లో 64 మైక్రో మిజైల్స్ను ప్రయోగించగలదు అనమాట. దీనిని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఈఈఎల్ అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఈఈఎల్ వాళ్ళు. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించవచ్చు? చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ నిన్న జరిగినటువంటి షిఫ్ట్లలో వచ్చింది. ఓకేనా. ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 360. ఓకేనా. ఆర్థిక అత్యవసర స్థితి, ఆర్థిక మనీకి సంబంధించి వస్తే చివరి 0 వస్తుందని చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఓకేనా. ఆర్టికల్ 360 ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆర్టికల్ 352 అనేది ఏంటి? జాతీయ అత్యవసర పరిస్థితి. 352 అనేది జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. 356 వచ్చేసరికి ఇదేంటంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించింది. 370 జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించింది. ఓకేనా. మీకు కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర స్థితి అనేది విధించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అత్యవసర నిబంధనలను జర్మనీ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఇది కూడా చూసుకోండి. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరయ్యారు అంటే విరాట్ కోహ్లీ అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్లో అత్యధికంగా 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగిందండి. ఇక రోహిత్ శర్మ వచ్చేసరికి భారత జట్టుకు కెప్టెన్ అన్నమాట. మహమ్మద్ షమి అత్యధిక వికెట్లు తీసినటువంటి వ్యక్తి. అదేవిధంగా డ్రావిస్ హెడ్ వీళ్ళేంటంటే ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచినటువంటి వ్యక్తి డ్రావిస్ హెడ్ వచ్చేసరికి. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో
5 మరియు 8 తరగతుల్లో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తూ కొత్త నిబంధనలు ఎప్పుడు నోటిఫై చేయబడ్డాయి అంటే మనకి డిసెంబర్ 2024 నోటిఫై చేయడం జరిగిందనమాట. డిసెంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు సవరణ నిబంధనలను నోటిఫై చేయడం జరిగిందండి. ఈ క్రొత్త నిబంధనలు పాయింట్స్ అనేది మీకు తెలియాలి. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు 2 నెలల్లో తిరిగి పరీక్ష రాసే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ మార్పు 2025-26 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగిందనమాట. మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, నో డిటెన్షన్ పాలసీ ఏ చట్టం కింద మొదట ప్రవేశపెట్టబడింది? నో డిటెన్షన్ పాలసీ ఏ చట్టం కింద మొదట ప్రవేశపెట్టడం జరిగింది? దీనికి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇంకొకసారి చెప్తాను, నో డిటెన్షన్ పాలసీ ఏ చట్టం కింద మొదట ప్రవేశపెట్టబడింది? దీనికి మీరు కంపల్సరీగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. భారతదేశంలో WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా థోక్ ధరల సూచిని ఎవరు విడుదల చేస్తారు అంటే మనకి ఆర్థిక సలహాదారు కార్యాలయం విడుదల చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఆర్థిక సలహాదారుల కార్యాలయం WPIని విడుదల చేస్తుందన్నమాట. ఓకేనా? ఈ WPI అనేది ఏంటంటే వస్తువులు హోల్సేల్ ధరల్లో వచ్చే మార్పులు ఉంటాయి కదా, ఈ మార్పులను కొలిచేటటువంటిది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కొలమానం. ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. పోలీస్ స్టేషన్లో అత్యున్నత బాధ్యత కలిగినటువంటి అధికారిని ఏమని పిలుస్తారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. SHO. ఓకేనా? మనకి పోలీస్ స్టేషన్ నిర్వహణ మరియు బాధ్యతలను చూసే ప్రధాన అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పేసి అనడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వీళ్ళు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేవలం కేసు దర్యాప్తుకు పరిమితం అవ్వడం జరుగుతుంది. తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ కొన్ని స్టేషన్స్కి, ఓకేనా? సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే కొన్ని స్టేషన్స్ పరిధిని పర్యవేక్షించేవాళ్ళు. సర్కిల్ అంటే ఏంటి? ఆ సర్కిల్లో ఉన్నటువంటి వాటిని పర్యవేక్షించేవాళ్ళు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి SHO ఉన్నారు కదా, SHO కింద పనిచేసేటటువంటి అధికారి యొక్క సబ్ ఇన్స్పెక్టర్. కింది వాటిలో ఏ కనుమ అకుంటే పాస్ సిక్కిం టిబెట్తో కలుపుతుంది? కింది వాటిలో ఏ కనుమ సిక్కిం టిబెట్తో కలుపుతుంది అంటే ఆన్సర్ వచ్చేసరికి నాతుతుల్లా కనుమ. పాసెస్ గురించి వీడియో చేశాను, విత్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకేనా? నిన్నటి రోజు అడిగారు, ఈరోజు మనకి 29th 28th 2 రోజుల్లో షిఫ్ట్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? ఆల్రెడీ ఇది 29th సంబంధించి 28th క్వశ్చన్స్ చెప్పాను కదా, వాటిల్లో కూడా ఈ యొక్క పాసెస్ గురించి, కనుమల గురించి అయితే క్వశ్చన్ వచ్చింది కాబట్టి చూసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి నాతుతుల్లా కనుమ. మనకి 1962 యుద్ధం తర్వాత మూసివేసినటువంటి నాతుతుల్లాను 2006లో, ఓకేనా, 2006లో తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇది పురాతన సిల్క్ రూట్లో ఒక భాగం అండి. పశ్చిమ ఘాట్లు ప్రపంచవ్యాప్తంగా దేనికి ప్రసిద్ధి చెందాయి? అధిక జీవ వైవిధ్యానికి, హై బయోడైవర్సిటీకి ప్రసిద్ధి చెందడం జరిగిందనమాట. పశ్చిమ ఘాట్లు ప్రపంచంలోని 8 అతి ముఖ్యమైనటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో ఒకటిగా గుర్తింపు అయితే పొందడం జరిగింది. ఓకేనా? మనకి పశ్చిమ ఘాట్లను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చేర్చడం అనేది జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. వీటిని మహారాష్ట్ర, అదేవిధంగా మనకి కర్ణాటక కానీ సహ్యాద్రి అని కూడా పిలుస్తారు. ఏంటి? మహారాష్ట్ర, కర్ణాటకలో సహ్యాద్రి అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. మొక్కల కణాల్లో క్లోరోప్లాస్ట్ యొక్క ప్రధాన విధి ఏంటి? క్లోరోప్లాస్ట్ యొక్క ప్రధాన విధి వచ్చేసరికి కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అనమాట. ఓకేనా? క్లోరోప్లాస్ట్ సూర్యరశ్మిని గ్రహించి మొక్కలకు అవసరమైనటువంటి ఆహారాన్ని తయారు చేస్తుందండి. దీన్ని కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి అంటాం. ఓకేనా?
మనకి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే క్లోరోప్లాస్ట్ను కణం యొక్క వంటగది, కిచెన్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉండే క్లోరోఫిల్ వల్ల మొక్కలు ఆకుపచ్చ రంగులోకి కనిపించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అంటే మనకి ఆప్షన్ సి మాసిన్రం. ఓకేనా, మాసిన్రం మేఘాలయాల్లోని మాసిన్రం ప్రపంచంలోని అత్యధిక సగటు వార్షిక వర్షపాతం అంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గిన్నిస్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఓకేనా, మాసిన్రం మేఘాలయలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో అయితే ఉందన్నమాట. నిన్నటి రోజు దీని గురించి చెప్పాను మీకు. ఓకేనా, ఇక్కడ వర్షపాతం సంవత్సరానికి సుమారు 11,872 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2024-25 నుండి 2028-29 మధ్య ఎన్ని అదనపు ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే మనకి 2 కోట్ల ఇల్లు 2 crore హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. బడ్జెట్ 2024 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల అవసరాన్ని తీర్చడానికి ప్రభుత్వం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీకు ఒక స్కీమ్ తెలియాలి, అదేంటంటే PMAYG. ఓకేనా, ఈ పథకం అందరికీ గృహ వసతి కల్పించే లక్ష్యంతో ప్రారంభించబడడం జరిగిందనమాట. దీని ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. మీ క్వశ్చన్ ఏంటంటే PMAYG పూర్తి రూపం, దీని పూర్తి రూపం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక నక్షత్రం భూమి నుండి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అది ఈరోజు విస్ఫోటనం చెందితే ఆ విషయం మనకు ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది? ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అంటే 100 సంవత్సరాల తర్వాత, 100 years తర్వాత తెలుస్తుంది. ఓకేనా, కాంతి సంవత్సరం అంటే కాంతి 1 సంవత్సరంలో ప్రయాణించిన దూరం. 100 కాంతి సంవత్సరాల దూరం అంటే కాంతి మనకు చేరడానికి 100 ఏళ్ళు పడుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే కాంతి వేగం సుమారు సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. మనం చూసినట్లయితే మనం నక్షత్రాలు చూస్తూ ఉంటాం కదా, ఈ నక్షత్రాల యొక్క కాంతి నిజానికి కొన్ని వందల ఏళ్ల క్రితమే బయలుదేరినటువంటి కాంతి అన్నమాట. రాష్ట్ర గవర్నర్ చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆప్షన్ సి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్ర గవర్నర్ చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, న్యాయమూర్తి అనమాట. రాష్ట్రపతి గవర్నర్ను నియమిస్తారు, కానీ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ఎంత 159వ ఆర్టికల్ గవర్నర్ ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. ఒకవేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోతే అక్కడ సీనియర్ న్యాయమూర్తి ప్రమాణం చేయించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించింది అంటే మనకి 7వ షెడ్యూల్ అనమాట. ఏ షెడ్యూల్? 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్ ద్వారా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాల అధికారాలను విభజించడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఉన్నటువంటి 5వ షెడ్యూల్ వచ్చేసరికి ఈ యొక్క 5వ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించింది. 5వ షెడ్యూల్ అనేది షెడ్యూల్ ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించింది. 8వ షెడ్యూల్ వచ్చేసరికి లాంగ్వేజెస్కి సంబంధించింది. 8వది లాంగ్వేజెస్కి సంబంధించింది. అదేవిధంగా మనకి 10వ షెడ్యూల్ వచ్చేసరికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించింది. మరో పాయింట్స్ ఏంటంటే కేంద్ర జాబితాలో ప్రస్తుతం 100 అంశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 61 ఉన్నాయి. కేంద్రం అయితే 100 ఉన్నాయి. ఓకేనా, 1857 తిరుగుబాటు సమయంలో లక్నోలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు అంటే బేగం హజ్రత్ మహల్ తన కుమారుడు బిర్జీస్ ఖాదీర్ను నవాబుగా ప్రకటించి లక్నోలో తిరుగుబాటును నడిపించడం జరిగిందండి. ఆమెను అవధ్ బేగం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది. తిరుగుబాటు విఫలమైన తర్వాత ఈమె నేపాల్కు పారిపోవడం జరిగింది. గుజరాత్కు చెందినటువంటి తిప్పని
నృత్యంలో ప్రధానంగా ఏం చేస్తారు? తిప్పని నృత్యంలో ప్రధానంగా ఏం చేస్తారు అంటే కర్రలతో నేలను కొట్టడం అనమాట. ఇది ప్రధానంగా చేయడం జరుగుతుంది. మహిళలు పొడవైన కర్రలతో నేలను కొడుతూ ఈ జానపద నృత్యాన్ని చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కుండలతో నృత్యం ఇది దేనికి సంబంధించిందంటే బవాయి వంటి నృత్యాల్లో కుండలను అయితే కొట్టడం జరుగుతుంది. కుండలను వాడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, కొట్టడం కాదు, కుండల్ని వాడటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కత్తులతో యుద్ధం ఇది దేనికి సంబంధించి యుద్ధ నృత్యంకి సంబంధించి వార్ డాన్స్కి సంబంధించి యుద్ధ నృత్యానికి సంబంధించింది కానీ శ్రమకు సంబంధించినటువంటి ఒక నృత్యం. ఓకేనా, ముసుగులతో నృత్యం ఇది చౌ వంటి వాటిలో ఉపయోగించడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే సాధారణంగా చోర్వాడ్ ప్రాంతానికి చెందిన మహిళలు చేసేటటువంటిది ఏంటి అంటే ఈ గుజరాత్కు చెందినటువంటి తిప్పని నృత్యంలో ప్రధానంగా ఏంటి అంటే కర్రలతో నేలను కొట్టడం. ఈ తిప్పని నృత్యానికి సంబంధించి సాధారణంగా చార్వాడ్ ప్రాంతానికి చెందిన మహిళలు అయితే చేస్తారు. భవన నిర్మాణ సమయంలో నేలను చదును చేసే ప్రక్రియ నుండి ఈ నృత్యం పుట్టడం జరిగింది. అర్థమైంది కదా. అస్థి కణజాలం, బోన్ టిష్యూ మరియు కొవ్వు కణజాలం ఏ రకానికి చెందినవి అంటే మనకి ఏ రకం సంయోజక కణజాలానికి సంబంధించినవి కనెక్టివ్ టిష్యూకి సంబంధించినవి అనమాట. ఓకేనా, ఎముకలు, రక్తం మరియు కొవ్వు కణజాలం అన్ని శరీర భాగాలను కలిపి ఉంచే సంయోజక కణజాలం కిందికి రావడం జరుగుతుంది. ఏంటి ఈ అన్నిటిని కలిపి ఉంచేటటువంటి సంయోజక కణజాలం కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ నాడి కణజాలం, నాడి అనగానే మెదడు కానీ నాడులు. ఓకేనా, మెదడు మరియు నాడుల నాడి కణజాలానికి చెందినవి. ఓకేనా, అదేవిధంగా మనకి ఉపకళ కణజాలం ఇదేంటంటే చర్మం పైపొర ఉపకళ కణజాలానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఇక్కడ క్వశ్చన్కి సంబంధించినటువంటి 2 పాయింట్స్ అదేంటంటే రక్తము ఒక ద్రవరూప సంయోజక కణజాలం గుర్తుపెట్టుకోండి. అడిపోజ్ కణజాలం శరీరంలో శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. అడిపోజ్ కణజాలం అనేది శక్తిలో ఓకేనా శరీరంలో శక్తిని కొవ్వు రూపంలో నిల్వ అనేది చేయడం జరుగుతుంది. ఎంసి మేరీ కోమ్ ఏ ఒలింపిక్ క్రీడలో పథకాన్ని గెలుచుకున్నారు? ఏ ఒలింపిక్ క్రీడలు అంటే మనకి 2012 లండన్ ఒలింపిక్లో ఓకేనా 2012 లండన్ ఒలింపిక్స్లో గెలుచుకోవడం జరిగిందండి. ఇది 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీ కోమ్ గారు ఈ మేరీ కోమ్ మహిళ గారు 51 కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని సాధించడం జరిగిందనమాట. ఓకేనా, ఇక 2008కి సంబంధించి చూస్తే ఈమె పథకం అనేది సాధించలేదు. ఓకేనా, మనకి మేరీ కోమ్ గారు 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. 6 సార్లు అండి. ఎన్నిసార్లు? మేరీ కోమ్ గారు 6 సార్లు. ఆమెని మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని కూడా పిలుస్తారు. మ్యాగ్నిఫిసెంట్ మేరీ. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించింది అంటే టోక్యో ఒలింపిక్స్లో మొత్తం 7 పథకాలు సాధించడం జరిగింది. బంగారు పథకం 1, 2 వెండి, 4 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 7 పథకాలు అనేది సాధించడం జరిగింది. ఓకేనా, నీరజ్ చోప్రా జావెలిన్ త్రో బంగారు పథకం అనేది సాధించారు ఇక్కడ. ఓకేనా, ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పథకాల పట్టికలో భారత్ అనేది 48వ స్థానంలో 48th ప్లేస్లో నిలవడం జరిగింది. కల్బేలియా అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి లోక నృత్యం? కల్బేలియా అనగానే మీకు చాలాసార్లు ఈ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. పాములకు సంబంధించినటువంటి డ్యాన్స్ అని అలాగా. ఓకేనా, ఇది రాజస్థాన్కి సంబంధించింది. ఓకేనా, ఆప్షన్ బి రాజస్థాన్కి సంబంధించింది. పాము పట్టే తెగవారు చేసేటటువంటి ప్రసిద్ధి నృత్యం అన్నమాట ఇది. ఓకేనా, 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారు ఢిల్లీని తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు అంటే సెప్టెంబర్ 1857లో స్వాధీనపరచుకోవడం జరిగింది. సెప్టెంబర్ 1857లో జాన్ నికల్సన్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలు ఢిల్లీని ముట్టడించి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఢిల్లీ స్వాధీనం తర్వాత బహదూర్ షా రంగూన్ను పంపించడం జరిగింది. బహదూర్ షా రంగూన్కు పంపించడం జరిగిందనమాట. ఢిల్లీ పతనం తిరుగుబాటుకు పెద్ద దెబ్బగా మారిందనమాట. ఓకేనా, ఈ ఢిల్లీ పతనం అనేది తిరుగుబాటుకు పెద్ద దెబ్బగా మారడం జరిగింది.
మజ్రిం పదానికి సరైన అర్థం ఏంటి? మజ్రిం పదానికి సరైన అర్థం వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తే నేరం చేసినటువంటి వ్యక్తి అని అర్థం. నేరం చేసినటువంటి వ్యక్తి అని అర్థం అనమాట. చట్టాన్ని ఉల్లంఘించి నేరం రుజువైనటువంటి వ్యక్తిని మజ్రిం లేదా నేరస్తుడు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ జడ్జి, న్యాయమూర్తి ఎవరు అంటే న్యాయం చెప్పే వ్యక్తిని జడ్జి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మనకి బాధితుడు. బాధితుడు అంటే విక్టిమ్ అంటే ఎవరిని అంటాం? నేరం వల్ల నష్టపోయిన వ్యక్తిని బాధితుడు అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనకి సాక్షి, సంఘటనను చూసినటువంటి వ్యక్తిని సాక్షి అని చెప్పేసి అంటాం. ఓకేనా. మనకి ఇక్కడ చట్టపరమైనటువంటి పదజాలంపై అవగాహన కోసం ఇలాంటి మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇలాగా జడ్జి కానీ, బాధితుడు కానీ, సాక్షి కానీ, మజ్రిం కానీ ఇలాంటి పదాలు అడుగుతారు. ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నీ 1-2 సార్లు చూసుకోండి. కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా చెప్పాను, వాటిని కూడా చూసుకోండి, మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు సపరేట్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనేది ఉంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఉండి అక్కడ అప్లోడ్ చేసినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు. వాటిలో ఎక్కువ శాతం ఎగ్జామ్లో వస్తున్నాయి. ప్రీవియస్గా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగిన మొత్తం అక్కడ గ్యాదర్ చేసి ఇచ్చాను. అవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. దానికి సంబంధించిన లింక్ మన అఫీషియల్ ఏదైతే టెలిగ్రామ్ ఉందో దాంట్లో ఆ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవుతారు. అక్కడ ఇంగ్లీష్కి సంబంధించి యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మొత్తం ఇచ్చాను. ఓకేనా. వాటిని చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.